మేషలగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. కుజునికి, రవికి, గురువుకి గోచార బలం అనేది అధికంగా సూచిస్తూ ఉంది. లగ్న బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తాయి. ధైర్య సాహసాలతో ఉంటారు. మీరు అనుకున్నదే చేస్తారు. ఎవరు ఏమి చెప్పినా మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే ఫాలో అవుతారు, కానీ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో కారు. అంటే అది మీకు మనసుకు వస్తేనే ఫాలో అవుతారు, అంతేగాని మీరు ఒకరు చెప్పారని చెప్పేసి గుడ్డిగా అయితే ఫాలో కారు. మీరు నీతిగా, న్యాయంగా ఉంటూ ఉంటారు. వక్ర మార్గంలో అసలు పయనించరు. తప్పుని తప్పు అని నిర్భయంగా చెప్పగలుగుతారు. కుటుంబ వాతావరణం యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఉంది. అంటే గత మాసంలో ఏ విధంగా ఉందో అదేవిధంగా కుటుంబ వాతావరణం కానీ ధనపరమైనటువంటి విషయాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సోదరీమణులు, ధైర్య సాహసాలు, కొన్ని చర్చలు, తర్వాత విద్యార్థులు, భూ కొనుగోళ్ళు, విక్రయాలు, గృహాలు, ఇవన్నీ కూడా యథాతథ స్థితే సూచిస్తూ ఉంది. అంటే ఈ మాసంలో మార్పులు అనేది ఏమీ లేవు. మీకు జూన్ నెలలో ఏ విధంగా ఉందో యథాతథ స్థితి అనేది కొనసాగుతూ ఉంది. సంతానానికి మాత్రం అనుకూలమైనటువంటి కాలము. సంతానం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీ సంతానం కూడా వృద్ధిలోకి వస్తారు. మానసిక ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య వ్యవహారాలు, రుణపరమైనటువంటి సమస్యలు, వ్యాపారపరమైనటువంటి సమస్యల్లో ఎటువంటి మార్పు లేదు. మళ్ళీ యథాతథ స్థితి అనేది కొనసాగుతూ ఉంది. మీకు కీర్తి ప్రతిష్టలు ఈ మాసంలో పెరుగుతాయి. విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు విజేతలుగా ప్రకటించబడతారు. దాన్ని మీరు ఆనందిస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఏదైనా కూడా ఏ పోటీతత్వంలో కూడా మీదే పై చెయ్యి, పేరు ప్రఖ్యాతులు బాగా వృద్ధి చెందుతున్నట్లుగా గోచార ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో, అది విదేశీయానం కానీ స్వదేశంలోనే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం. తప్పనిసరిగా మీకు గ్రహ మహర్దశ, అంతర్దశ మీ జాతకరీత్యా కనుక అనుకూలిస్తే తప్పనిసరిగా మీరు విదేశీయానం కానీ దూర ప్రాంత ప్రయాణం కానీ ఈ మాసంలో చేస్తారు. బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. డబ్బుల్ని తక్కువగా ఖర్చు పెడతారు. అయితే ఇవన్నీ కూడా ఈ మాసంలో మొదటి వారం వదిలేసి చివరి 3 వారాలు మాత్రమే అనుకూలంగా ఉంది. మొదటి వారం మాత్రం దూర ప్రాంతాలకు కానీ దేనికి కూడా అనుకూలంగా లేదు. ఖర్చులు ఇవన్నీ కూడా మొదటి వారంలో పెరిగిన చివరి 3 వారాలకు మాత్రం చాలా తగ్గుముఖం పడతాయి. ఇక శని భగవానునికి వక్రస్థితి అనేది ఉంది. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నాడు. దానివల్ల మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగంలో కాస్త చికాకులు, మీరు అనుకున్న విధంగా మీ ఉద్యోగం సాగకపోవడము, అనవసరమైనటువంటి ఖర్చులు మీరు పెట్టే విధంగా, అంటే లాభాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బంధువులతో విరోధాలు, అంటే బంధువులతో కానీ స్నేహితులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు, విరోధాలు, లాభాలు రాకుండా ఉండటము, మీరు ఊహించినంత లాభాలు రాకుండా ఉండటము, ఉద్యోగంలో వ్యతిరేక ఫలితాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఇక మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే ఈ మాసంలో మీరు శని భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ఇకపోతే వృషభ లగ్నము. వృషభ లగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. గత 2-3 నెలల నుంచి కాస్త మీకు అనుకూలత అనేది చూస్తూ ఉన్నారు. అయితే దానికి ముందు కొన్ని పనులు కొంతవరకు ముందుకు వచ్చి ఆగిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ మాసంలో మీకు ఏదైతే గత కొంతకాలం కిందట, అంటే ఒక 5-6 నెలల క్రిందట కొంత దూరం వచ్చి మీ నోటి దాకా వచ్చి కింద చేజారిపోయాయని అనుకుంటున్నారో అటువంటి విషయాలు మళ్ళీ మీకు ఇప్పుడు అనుకూలంగా మారేదానికి, మళ్ళీ ఇంకోసారి మీకు ఛాన్స్ వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అయితే ఈ మాసంలో మాత్రం మీకు లగ్న బలం అనేది కాస్త తక్కువగా ఉంది. మీరు చేజారిన అవకాశాలు మీకు వస్తే రావచ్చు, కానీ కాలం అనేది మాత్రం అంత అనుకూలంగా, అంటే లగ్న బలం అనేది తక్కువగా ఉన్న కారణం చేత అంత అనుకూలత అనేది సూచించడం లేదు. అయితే యథాతథ స్థితి అనేది కొనసాగుతూ ఉంది. ఇక ధనపరమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా అంత అనుకూలత అనేది లేదు. ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉంటూ ఉంది. ఇక మీరేమన్నా
గృహం కానీ ఖాళీ స్థలం కానీ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం అనుకూలమైనటువంటి కాలము. మాతృమూలకంగా అనుకూలమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిగారు మీ గురించి బాధ్యతగా వ్యవహరిస్తారు. మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. మాతృమూలకంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మానసిక ప్రశాంతత కాస్త తక్కువగానే ఉంది. సంతానపరమైనటువంటి విషయాలకి మరి అంత చెప్పుకోదగ్గ అనుకూలత అనేది కనిపించడం లేదు. ఆరోగ్యం యథాతథ స్థితి అనేది కనిపిస్తూ ఉంది. వివాహాది విషయాలకు మాత్రం వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు కొన్ని ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మొదటి వారం తప్పనించి చివరి 3 వారాలు మాత్రం భార్యాభర్తలు విడిగా ఉండేదానికి కానీ అంటే కొన్ని సమస్యలు అనేవి సూచిస్తూ ఉంది. వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. ఇక ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలము. ట్రాన్స్ఫర్స్ అనేవి సూచిస్తూ ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మీరు ఎక్కడికైతే అయితే ఈ ట్రాన్స్ఫర్స్ ఇవి కూడా ట్రాన్స్ఫర్స్ అని సూచించడమే కాకుండా మీకు అనుకూలంగానే సూచిస్తుంది. అంటే మీరు ఎక్కడికైతే మీకు ట్రాన్స్ఫర్స్ కావాలనుకుంటున్నారో అలాగే ట్రాన్స్ఫర్ అయ్యేదానికి. దూర ప్రాంత ప్రయాణాలు మీరు గత కొంతకాలంగా ఏమన్నా స్పిరిచువల్ ట్రిప్స్ కానీ ఇట్లా వెళ్ళాలి అని అనుకుంటే అవి ఆగిపోయి ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ మీకు మంచిగా జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. 9వ భావము 10వ భావము అత్యంత అనుకూలంగా ఉంది ఈ మాసంలో. అందువల్ల ఉద్యోగాది విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం అనేది తప్పనిసరిగా వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే లాభాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఖర్చులు మాత్రం అధికంగా సూచిస్తూ ఉంది. లాభాలు తగ్గడము, ఖర్చులు పెరగటము ఒకంత మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీరు చక్కగా చేయగలగాలి అనేది సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగానికి మాత్రం ఏ ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా అలా జరిగిపోతూ ఉంది. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకుంటే ఈ మాసంలో కుజునికి, రవికి, గురువుకి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు మీకు జరుగుతాయి. ఇకపోతే మిథున లగ్నము. మిథున లగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం అనేది కాస్త తక్కువగా ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. గతంతో పోలిస్తే లగ్న బలం తగ్గింది. అయితే ఒక 4-5 నెలల క్రిందట మీకు నోటి దాకా వచ్చి చేజారిపోయినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతాయి. అంటే మళ్ళీ అవి లైన్లోకి వస్తాయన్నమాట. అంటే చేజారినటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ మీరు పొందేదానికి మళ్ళీ కొంత అనుకూలత అనేది సూచిస్తూ ఉంది ఈ మాసంలో. అందువల్ల గతంలో చేసినటువంటి తప్పులను చేయకండి. ఈసారి అవి చేజారకుండా చేజెక్కించుకునేడానికి ప్రయత్నం అనేది చేయండి. మీరు వేసినటువంటి ప్రణాళికలు అంత చక్కగా ఎగ్జిక్యూట్ కావు. అంటే మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఇంకోటి విధంగా ఫలితాలు సూచిస్తూ ఉంది. కుటుంబ వాతావరణం, ధనపరమైనటువంటి సమస్యలు ఉంటూ ఉన్నాయి. ధైర్యం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. సోదరీమణులతో అంత అనుకూలత అనేది లేదు. చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. పాల్గొంటే మీకు కొంత ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా గృహ కొనుగోలు, ఖాళీ స్థలాల కొనుగోలు, విద్యార్థులకి అంటే విద్యా విషయాల పట్ల అంత అనుకూలత అనేది లేదు. అలా అని ప్రతికూలత కూడా లేదు. ఇది మధ్యస్థమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. సంతానపరంగా కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలనే సూచిస్తుంది. ప్రేమికులకు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. రుణము, రోగము ఇది మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. అందువల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. చేసేటటువంటి రుణాలు చాలా జాగ్రత్తగా చేయండి. రుణాలు తీర్చేటటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శత్రుత్వం అనేది కొని తెచ్చుకోకండి. ఇక వ్యాపారస్తులకి మరీ అంత అనుకూలంగా లేదు. తర్వాత వివాహాది విషయాల్లో కూడా అనుకూలతలు లేవు. అయితే ఆల్రెడీ వివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అనుకూలత ఉంది. అంటే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అయినా కూడా కలిసే జీవించేటటువంటి అవకాశాలు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు మీకు కలిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొనేదానికి కానీ, పూజా కార్యక్రమాల్లో పాల్గొనేదానికి కానీ, పుణ్య కార్యక్రమాలు చేసేదానికి కానీ అనుకూలతలు అనేవి ఉన్నాయి. బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. స్పిరిచువల్ ట్రిప్ సూచిస్తూ ఉంది.
ఉద్యోగస్తులకు మాత్రం కాస్త నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంది. మరీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రావడం లేదు. ఉద్యోగంలో చిక్కులు చికాకులు మీరు అనుకున్న విధంగా ఫలితాలు జరగకపోవటము అనేది సూచిస్తూ ఉంది. లాభాలు తగ్గుతూ ఉన్నాయి, ఖర్చులు మాత్రం పెరగడం లేదు. ఇది మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. అయితే మీరు ఊహించిన దానికంటే కూడా లాభాలు అనేవి తగ్గుతాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఇక ఇప్పుడు చెప్పుకున్నటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి మీరు బయటపడాలి అని అనుకుంటే ఈ మాసంలో కుజునికి, రవికి, గురువుకి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. ప్రధానంగా ఉద్యోగ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు గురు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. వ్యాపారస్తులు కూడా బాగుండాలంటే గురు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే కర్కాటక లగ్నము. కర్కాటక లగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. మీకు మానసిక చాంచల్యత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా లేదు. ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. ధైర్యము లేదు, అలా అని భయము లేదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలని అలా సాగిపోతూ ఉంటుంది. సోదర సోదరీమణులు నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ట్రాన్సాక్షన్స్ ఏమన్నా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా తల్లిగారికి సంబంధించి ఇవన్నీ కూడా న్యూట్రల్గా ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. మీరు దృఢ నిశ్చయంతో ఉంటారు, దృఢ సంకల్పంతో ఉంటారు. సంకల్ప బలం అనేది బాగా కనిపిస్తూ ఉంది. సంతానపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంది. మానసికంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉంది. హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఉంది. మొత్తానికి పంచమ భావం అనేది అనుకూలంగా ఉంది. వివాహాది విషయాలకి, ప్రేమ వ్యవహారాలకి అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో అనుకూలతలు మొదటి వారం తప్పనిచ్చి మిగతా 3 వారాలు అనుకూలంగా ఉన్నాయి. శత్రుపరమైనటువంటి సమస్యలు తొలుగుతాయి. అంటే రణము, రుణము, రోగము ఈ విషయాలకు అన్నిటికీ కూడా చివరి 3 వారాలు మీకు చాలా అనుకూలంగా ఉంది. కొత్త రుణాలు వస్తాయి. ఉన్న రుణాలను తీర్చేయాలంటే తీర్చేటటువంటి స్థితిలో కూడా మీరు ఉంటారు. గురుబలం చక్కగా ఉంది. అయితే శని భగవానునికి ఈ మాసంలో వక్రంలో ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నాడు. ఏదైతే సమస్యలు తీరిపోయాయి అని అనుకున్నారో, ముఖ్యంగా వివాహాది విషయాలు ఇవన్నీ కూడా అవి మళ్ళీ ఇంతకుముందు నెగిటివ్ జరిగి మళ్ళీ పాజిటివ్ స్థితిలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విడాకులు మంజూరు కావడము, భార్యాభర్తలు విడివిడిగా జీవనం సాగించడము అనే ఫలితాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే వివాహాది విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటూ ఉన్నారో తప్పనిసరిగా శని భగవానుడికి రెమెడీస్ అనేవి చేయించండి. తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలము. పూజలు పునస్కారాలు చేస్తారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ స్ట్రెస్ కానీ ఏమీ లేదు, అలా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగం గురించి కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. గత కొంతకాలంగా మీకు అనుకూలత అనేది వస్తుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రావాల్సినటువంటి లాభాలు మీకు అంత సాటిస్ఫాక్షన్గా లేకపోయినా లాభాలు అనేవి వస్తాయి. ఖర్చులు కూడా పెద్దగా గోచరించడం లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో శని భగవానుని వల్ల వ్యాపారస్తులకు కానీ వివాహాది విషయాల్లో కానీ కాస్త వ్యతిరేకంగా ఉంది. అందువల్ల తప్పనిసరిగా శని భగవానుడికి ఒక్కడికే రెమెడీస్ చేయించుకోండి. ఇక వేరే గ్రహానికి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే సింహలగ్నము. సింహలగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలం. లగ్నబలం అనేది చక్కగా కలిసి వస్తూ ఉంది. దానికి తోడు కుజుడు, గురువు అనుకూలతలతో మీకు ఈ జూలై నెల అనేది కలిసి వస్తూ ఉంది. ధైర్యంగా ఉంటారు. మీరు చేయాలనుకున్న పనిని దిగ్విజయంగా చేస్తారు. లగ్నబలం చక్కగా ఉంది. ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా ఈ మాసం అనేది ఉండబోతూ ఉంది. కుటుంబ వాతావరణం, ధనపరమైనటువంటి సమస్యలు, చర్చలు, దగ్గర ప్రయాణాలు, సోదర సోదరీమణులతో ఇవన్నీ కూడా యథాతథ స్థితి అనేది కొనసాగుతుంది. అంటే గత మాసంలో మీకు ఏ ఫలితాలు వచ్చాయో అదే ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అది కంటిన్యూగా జరుగుతూ ఉంది. అంతేగాని చెప్పుకోదగినటువంటి మార్పులు చేర్పులు అంటే నెగిటివ్గా కానీ అనుకూలంగా కానీ ఏది లేదు. ఇక ఖాళీ స్థలం కొనుగోలుకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. విద్యార్థులకి చక్కనైనటువంటి కాలము. చదువు అనేది బాగా అబ్బుతుంది. ఖాళీ స్థలం గృహ కొనుగోలుకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. మాతృమూలకంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉంది.
మానసికంగా సంతోషం అనేది కనిపిస్తూ ఉంది. ప్రేమికులకి, ప్రేమ వ్యవహారాలకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సంతానపరంగా ఇవన్నీ కూడా మీకు చివరి 3 వారాలు అనుకూలంగా ఉంది. అంటే మొదటి వారం మాత్రమే కాస్త వ్యతిరేకత లేదు, కానీ న్యూట్రల్గా ఉంది. కానీ చివరి 3 వారాలు మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంది. సంతాన వ్యవహారాలు, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, మానసిక ప్రశాంతత అన్నీ కూడా అంత శుభమే. కొంత శాంతి అనేది మీకు కలుగుతుంది. ఇక ఏ అయితే శత్రువులకు సంబంధించినటువంటి సమస్యలు అయిపోయాయి అని అనుకుంటారో, మళ్ళీ అవి ఉత్పన్నమయ్యేదానికి, మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది ఈ మాసంలో. అందువల్ల రుణపరమైనటువంటి సమస్యలు, శత్రుపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మళ్ళీ తలెత్తేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపించడం లేదు. ఇక వివాహాది విషయాల్లో కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అంటే ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కొన్ని అవాంతరాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆల్రెడీ వివాహితులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ వివాహం జరిగిపోయిన వాళ్ళకి మాత్రం మనస్పర్ధలతో సంసారం అనేది జరుగుతూ ఉంటుంది. విడిపోయేటటువంటి అవకాశాలు అయితే ఏమీ గోచరించడం లేదు. మీకు పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతూ ఉన్నాయి. దైవ కృప మీ మీద ఉన్న కారణం చేత విజయ అవకాశాలు మీకు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. విజయాన్ని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు మీకు తప్పనిసరిగా వస్తాయి. అయితే ఇందాక చెప్పుకున్నటువంటి నెగిటివ్ ఫలితాల గురించి మీరు తప్పించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా శని భగవానుడికి రెమెడీ చేసుకోండి. శని గ్రహానికి ఒక్కదానికే చేసుకోండి. ఎందుకంటే శని ఈ మాసంలో ఒక్కరిగెత్తన వెనక్కి నడుస్తూ ఏదైతే కొన్ని సమస్యలు వచ్చి తగ్గిపోయాయి అనుకుంటాయో మళ్ళీ వాటిని ప్రవేశపెట్టే విధంగా ఫలితాలు సూచిస్తూ ఉన్నాడు. ఇక దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలమైనటువంటి కాలము, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూలమైనటువంటి కాలము, పుణ్య కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగంలో కొత్తగా వచ్చేటటువంటి సమస్యలు అయితే ఏమీ లేవు, అలా సాగిపోతూ ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా పెడతారు. అయితే లాభాలు కూడా అలానే వస్తాయి. లాభాలు చక్కగా రావటము, దానికి తగినటువంటి ఖర్చులను కూడా సూచిస్తూ ఉంది. అందువల్ల ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తలు వహించండి. శని భగవానుడికి రెమెడీస్ చేసుకోండి, అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కన్యా లగ్నము. కన్యా లగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. ఈ మాసంలో మీకు ఏదైతే కొన్ని విషయాలు నోటి దాకా వచ్చి కింద పడిపోయినాయో, అంటే కొంత మంచి జరగాల్సింది జరగకుండా అడ్డంకులు వచ్చి చేజారిపోయినాయో, అటువంటివన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు అనుకూలంగా తయారయ్యి మళ్ళీ అవకాశాలు, చేజారినటువంటి అవకాశాలు మళ్ళీ వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తుంది. అయితే లగ్నబలం అనేది కాస్త తక్కువగా ఉంది. మీ ప్రభావం అనేది తగ్గుతూ ఉంది. అయితే దైవకృప వల్ల అన్ని పనులు కూడా అలా సాగిపోతూ ఉంటాయి. మంచిగా జరుగుతుంది. మీ ప్రయత్నం లేకుండానే పనులు అనేవి జరిగిపోతూ ఉంటాయి. మీ ప్రయత్నం లేకుండానే ఎందుకు చెప్తున్నానంటే లగ్నబలం అనేది లేదు. జరిగే టైం వస్తే అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. మీరు వేసినటువంటి ప్రణాళిక అంత కరెక్ట్గా ఉండదు. అంటే మీరు వేసినటువంటి అంచనాలు కొన్ని తప్పుతాయి అని ఫలితాలు సూచిస్తూ ఉంది. కుటుంబ వాతావరణం, ధనపరమైనటువంటి సమస్యలు పెద్దగా అనుకూలంగా లేవు, అలా అని ప్రతికూలంగా లేవు, అలా సాగిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి చర్చల్లో పాల్గొనకండి. సోదరీమణులతో మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ధైర్యం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. గృహపరమైనటువంటి, అంటే గృహం కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం నిరాశ అనేది తప్పదు. ఇక విద్యార్థులకు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మానసికంగా హ్యాపీగా ఉంటారు. పంచమ భావం చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల మీకు ఒక ఆనందము ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరంగా బాగుంది. ప్రేమికులకు బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. శత్రు జయము, శత్రు నాశనము, అంటే మీ శత్రువులను మీరు పరాజితులను చేస్తారు. శత్రువుల మీద మీరు జయకేతనం అనేది ఎగరవేస్తారు. శత్రువు వాళ్ళు తల వంచక తప్పదు. కొత్త రుణాలు కావాలంటే వస్తాయి. ఉన్న రుణాలను తీర్చగలిగేటటువంటి స్థితిలో ఉంటారు. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యం బాగుంది. అంటే రుణము, రోగము ఇవన్నీ కూడా మీకు అనుకూలతలో ఉన్నాయి. పంచమ భావం బాగుంది. సంతానపరంగా అనుకూలతలు ఇవన్నీ కూడా కలిసి మీకు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి సూచిస్తూ ఉంది. వివాహితులకి
వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. బ్యాంకు బ్యాలెన్స్లు కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకి మధ్యస్థమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. ఉద్యోగం అనేది అలా సాగిపోతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కానీ ఉద్యోగం కానీ అలా సాగిపోతూ ఉంది. చెప్పుకునేటటువంటి అనుకూలతలు ప్రతికూలతలు ఏమీ లేవు. లాభాలు పర్వాలేదు అన్నట్లుగా వస్తాయి. ఖర్చులు మాత్రం అతిగా కనిపిస్తూ ఉంది. ఖర్చులు అతిగా ఉన్నా కొంత మీకు రికవరీ అనేది అవుతూ ఉంటుంది లాభాల రూపంలో. మొత్తం మీద ఈ మాసంలో మీకు చేజారినటువంటి ఫలితాలు మళ్ళీ తప్పకుండా మీకు అనుకూలంగా వస్తాయి. మీకు చెప్పినటువంటి వ్యతిరేక ఫలితాలు కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే, అంటే జరగకుండా అని కాదు, ఆ యొక్క వ్యతిరేకత అనేది తగ్గించుకునే దానికి మాత్రం ఈ మాసంలో మీరు కుజునికి, సూర్యునికి, గురువుకి, కుజ రవి గురువులకు రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇకపోతే తులా లగ్నము. తులా లగ్న జాతకులకి జూలై నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. ఈ మాసంలో లగ్న బలం అనేది కాస్త తక్కువగా ఉంది. మీ లగ్నాధిపతి శుక్రునికి గోచార బలం అనేది అంతగా లేదు. అందువల్ల మీరు తలపెట్టినటువంటి పనులు అలా సాగిపోతూ ఉంటాయి. చెప్పుకోదగినటువంటి అనుకూలత కానీ అలా అని వ్యతిరేకత కూడా లేదు. కుటుంబ వాతావరణం కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. ధనపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అందువల్ల కుటుంబ సభ్యులతో వాద ప్రతివాదనలు తగదు. ఇక ధైర్యం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అనే ఒక సూచన అనేది చేస్తూ ఉన్నాం. సంతకాలు అగ్రిమెంట్ కానీ ఇటువంటివి చేసుకునే దానికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కాదు. విద్యార్థులకి చక్కనైనటువంటి కాలము. చేజారినటువంటి కాలం అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. చేజారిన అవకాశాలు కూడా మీకు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాయి. ఎవరైతే మార్కులు తగ్గాయని రీవాల్యుయేషన్కి పెట్టారో, రీకౌంటింగ్కి పెట్టారో వాళ్ళందరికీ మార్కులు పెరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలము. ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంది. మానసిక ప్రశాంతత అనేది మీకు ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. సంతానపరంగా అనుకూలతలు, సంతానం కలిగేదానికి ఆల్రెడీ సంతానం ఉంటే వాళ్ళకి వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. షేర్ మార్కెట్ రంగంలో ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గత 4-5 నెలల క్రిందట మీకు ఏ అయితే అవకాశాలు చేజారాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు వస్తాయి. ఈసారి తప్పుల్ని సరిదిద్దుకొని మీ ప్రయత్నాలు అనేవి చేయండి. ఇక రుణ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలకు మాత్రం కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటి వారాన్ని వదిలిపెడితే చివరి 3 వారాల్లో కాస్త వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. శత్రుత్వాన్ని పెంచుకోకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. వ్యాపారస్తులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. ఇవి రాకుండా ఉండాలి అనుకుంటే, అంటే వ్యాపారస్తులకు కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ వచ్చే వాళ్ళకి తప్పనిసరిగా కుజ భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. మీకు పేరు ప్రఖ్యాతులు పెరగవు, అలా అని తరగవు, అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇక బ్యాంకు బ్యాలెన్స్లు అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ నో చేంజ్ అనమాట. అంటే గత మాసంలో ఏ విధంగా ఉన్నాయో అలానే ఇక్కడ సాగిపోతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి అంత అనుకూలత అనేది లేదు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. లాభాల పరంపర అనేది తగ్గుతుంది. అంటే లాభాలు కూడా పెద్దగా గోచరించడం లేదు. ఖర్చులు అలానే ఉంటూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే మీకు ఈ మాసంలో చతుర్థ భావము, పంచమ భావము, 4-5 భావాలు మాత్రం అనుకూలంగాను, మిగతా భావాలు మధ్యస్థంగాను కాస్త వ్యతిరేకంగాను ఉన్నాయి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో రావాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా కుజునికి, సూర్యునికి, గురువుకి, ఈ 3 గ్రహాలకి రెమెడీస్ అనేవి చేసుకోండి. వ్యతిరేకత అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇకపోతే వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్న జాతకులకి జూలై నెల 2024 సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. 1-2 భావాలు తప్పనించి మిగతా 10 భావాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇది అద్భుతమైనటువంటి కాలము. లగ్నబలం అనేది పుష్కలంగా ఉంది. లగ్నాధిపతి అయినటువంటి కుజుడు బలంగా ఉండటము, గోచార బలం అనేది కలిసి రావటము మీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది. మీకు విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటువంటి పనులు ముందుకు దూసుకు వెళ్తాయి. కుటుంబ వాతావరణం బాగుంది. ధనపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు అనేవి మీకు కనిపిస్తూ ఉంది. ఇక తృతీయ భావము, చతుర్థ భావం మాత్రము చెడిపోయాయి.
అంటే ధైర్య సాహసాలు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ఆటంకాలు, విద్య సరిగా అబ్బకపోవటము, గృహ కొనుగోళ్ళు, ఖాళీ స్థలం కొనుగోళ్ళు ఇవన్నీ వాయిదా పట్టము, కొన్ని చికాకులు సమస్యలు రావటము, ధైర్యం అనేది తగ్గడము, దగ్గర ప్రయాణంలో వ్యతిరేకతలు. అంటే ఇవన్నీ కూడా తృతీయ భావం చతుర్థ భావానికి చెందినటువంటి వ్యతిరేక ఫలితాలు. వీటిలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పరివారాన్ని కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మాతృమూలకంగా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇవి తప్పనిచ్చి మిగతా 10 భావాలు ఉన్నాయి, అవి అనుకూలంగా ఉంది. మానసిక ప్రశాంతత ఉండటం, సంతానం వృద్ధిలోకి రావడము, సంతానపరమైనటువంటి సమస్యలు తీరటము, సంతానం కలగటము, ప్రేమికులకు అనుకూలంగా ఉండటము, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలతలు ఇవన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ మాసంలో మొదటి వారం మాత్రం కాస్త మందకొండిగా సాగినప్పటికీ 2వ వారం 3వ వారం 4వ వారం మాత్రం మీకు పూర్తి అనుకూలంగా ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రుణము రోగము ఈ విషయాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఆరోగ్యం కుదుట పడుతూ ఉంది. రుణపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. కొత్త రుణాలు కావాలంటే వస్తాయి. చక్కనైనటువంటి కాలం. వ్యాపారస్తులకి ఇక విజయావకాశాలు కానీ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇవన్నీ కూడా యథాతథ స్థితి అనేది కొనసాగుతుంది. అంటే గత మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చినాయో అటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాలకి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు మాత్రం అద్భుతమైనటువంటి కాలము. ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అంటే ఉద్యోగస్తులకి మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తుల కంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకే అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. ఇక రావాల్సినటువంటి లాభాలు పూర్తిగా రావు. అలానే ఖర్చులు కూడా పెద్దగా గోచరించడం లేదు. లాభాలు వ్యయాలు సమానంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఇది అనుకూలమైనటువంటి కాలమే. తృతీయ చతుర్థ భావానికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తగ్గాలి అనుకుంటే మీరు శని భగవానునికి రెమెడీస్ చేసుకోండి. ఎందుకంటే శని భగవానుని యొక్క వక్రగతి వల్ల మీకు ఈ సమస్యలు అనేవి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అందువల్ల శని భగవానుని కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే పైన చెప్పుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇకపోతే ధనస్సు లగ్నము. ధనస్సు లగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి మాసం ఇది. మీకు మొత్తం 12 భావాలు ఉంటాయి. 12 భావాల్లో 2 భావాలు మాత్రమే కాస్త వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. మిగతా భావాలు అంటే 10 భావాలు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇంత అదృష్టంగా ఈ మాసం అనేది ఉండబోతూ ఉంది. లగ్న బలం అనేది పుష్కలంగా కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో మొదటి వారం తప్పనిచ్చి చివరి 3 వారాలు అనుకూలంగా ఉండబోతూ ఉంది. అంటే మొదటి వారం వ్యతిరేకతని కాదు, కాకపోతే ఏంటంటే అట్లా వ్యతిరేకత కాదు, అనుకూలత కాదు, అలా మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. చివరి 3 వారాలు మాత్రం చాలా అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతాయి. ధైర్యంగా ఉంటారు, తెలివిగా ఉంటారు. మీకు కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశాలు అనేవి వస్తాయి. కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. ఇక ద్వితీయ భావము తృతీయ భావం మాత్రం చెడిపోయినాయి. అంటే నేను ఇందాక చెప్పాను కదా, 2 భావాలు అనుకూలంగా లేవని. అవి 2-3 భావాలు అనుకూలంగా లేవు. అందువల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, వాళ్ళతో మీకు సయోధ్య కుదరకపోవటము, కాస్త వ్యతిరేకతలు, ధనపరమైనటువంటి ఇబ్బందులు, ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉండటము, సోదరీమణులతో కలహాలు, చర్చా కార్యక్రమాల్లో మీకు వ్యతిరేకంగా ఫలితాలు రావడము ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరిగేదానికి కారణము శని భగవానుడు వక్రంలో వెనక్కి నడవటం వల్ల ఏ అయితే సమస్యలు అయిపోయాయని మీరు భావించారో అవి మళ్ళీ ఉత్పన్నమయ్యేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల శని భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే మీకు అనుకూలత అనేది ఉంటుంది. ఇక గృహ కొనుగోలుకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. సంతానపరంగా అనుకూలత ఉంది. సంతానం కావాలనుకునే సంతానం కలుగుతారు. ఆల్రెడీ సంతానం కలిగినటువంటి వాళ్ళకి సంతాన వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. మానసిక ప్రశాంతత, షేర్ మార్కెట్ రంగంలో అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉంది. మాతృమూలకంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలము. చదువు అనేది బాగా వస్తుంది. ప్రేమికులకి షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. రుణము రోగము, ఇక వ్యాపారస్తులు, తర్వాత భార్యాభర్తలు ఇవన్నీ కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు. చెప్పుకునేటటువంటి అనుకూలత లేదు, అలానే వ్యతిరేకత లేదు. కాకపోతే మీ వరకు మధ్యస్థమైనటువంటి ఫలితాలే. పెద్దగా మీకు ఇబ్బందులు అనేవి గోచరించటం లేదు.
ఇక విజయ అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఉద్యోగం అలా సాగిపోతూ ఉంటుంది. చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు, వ్యతిరేకతలు ఏమీ లేవు. లాభాలు కొంచెం తక్కువగా వస్తాయి, కానీ ఖర్చులు మాత్రం చాలా వరకు తగ్గించగలుగుతారు. విదేశీయానానికి అనుకూలమైనటువంటి కాలము. మొత్తంగా మీకు ఈ మాసంలో 12 భావాలు కలిసి రావడము, 2 భావాలు మాత్రం వ్యతిరేకంగా ఉండటము అనుకూలంగా ఉంది. ఈ చెప్పినటువంటి వ్యతిరేకతలు కూడా తగ్గించుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా శని భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకోండి, అంతా శుభంగా జరుగుతుంది. ఇకపోతే మకర లగ్నము. మకర లగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. ఈ మాసాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికి ఒక సలహా ఏంటంటే, గత 4-5 నెలల క్రిందట మీకు కొన్ని అవకాశాలు వచ్చాయి, నోటిదాకా వచ్చాయి. అవి మీరు చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల చేజారిపోయాయి అన్నమాట. అటువంటి అవకాశాలు ఏ అయితే చేజారాయో ఆ అవకాశాలు మళ్ళీ మీకు ఈ సమయంలో, ఈ నెల నుంచి రాబోయేటటువంటి 3 నెలలు మీకు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి. అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలను జాగ్రత్తగా ట్యాకిల్ చేసి అందిపుచ్చుకోండి. చేసినటువంటి తప్పులు అనేవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఈ కాలంలో మీ లగ్నాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రగతిన వెనక్కి నడుస్తూ పూర్తి గోచార బలంతో ఉన్నాడు. లగ్న బలం అనేది అనుకూలంగా ఉంది. అందువల్ల మీరు ఒకదాన్ని నమ్మండి, మీరు నమ్మిన దాని గురించి పాటుపడండి, కృషి చేయండి, తప్పకుండా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది. మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతూ ఉంటాయి. చేజారినటువంటి అవకాశాలు మళ్ళీ తిరిగి వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు ఉంటాయి. ధైర్య సాహసాలకు కొదవలేదు. సంకల్ప బలం అనేది బాగా ఉంది. మీరు ఏదనుకుంటారో, ఏది నమ్ముతారో అదే చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు, ధనపరమైనటువంటి అండదండలు ఉండటం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతూ ఉంది. ధైర్యం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. సోదరీమణులతో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావట్లేదు. ఇక క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మాతృమూలకంగా వ్యతిరేకతలు, విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక సంతానపరంగా ప్రేమికులకు కానీ, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రుణ రోగ సమస్యలు కానీ ఇవన్నీ కూడా యథాతథ స్థితి అనేది కొనసాగుతూ ఉంది. అంటే ఈ మాసంలో కొత్తగా జరిగేటటువంటి మార్పులు అనేవి ఏమీ లేవు. గత మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో అలా సాగుతూ పోతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం లేదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటము, వివాహాది విషయాల్లో వ్యతిరేకతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. తదనుగుణంగా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు, ఇక ఈ ఉద్యోగం పరమైనటువంటి విషయాలు అన్నీ కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉంది. అనుకూలత లేదు, ప్రతికూలత లేదు. మీ యొక్క ప్రయత్న బలంతో ఈ మధ్యస్థాన్ని అనుకూలంగా చేసుకునవచ్చును. ఇక రావాల్సినటువంటి లాభాలు పూర్తిగా రావు. ఖర్చులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇది కాస్త మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి విషయమే. ఖర్చులు పెరగడము, లాభాలు తగ్గడము మీకు కొంత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని నేర్పిస్తాయి. జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చేయండి. మీకు ఈ మాసంలో 2 భావాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. అయినా ఆ 2 భావాల్లో లగ్న భావం అనేది ఉండటం అనేది మీకు కాస్త ఆశాజనకమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు చెప్పుకున్నటువంటి వ్యతిరేకతలు తగ్గాలంటే మీరు తప్పనిసరిగా ఈ మాసంలో కుజునికి, సూర్యునికి, గురువుకి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇకపోతే కుంభలగ్నము. కుంభలగ్న జాతకులకి జూలై నెల 2024వ సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. ఈ మాసంలో మీ లగ్నాధిపతి అయినటువంటి శని వక్రగతిన వెనక్కి నడుస్తూ మీకు చేజారినటువంటి అవకాశాలను మళ్ళీ తిరిగి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు గతంలో చేసినటువంటి తప్పులు ఏదైతే సరిదిద్దుకొని ఇప్పుడు మళ్ళీ వాటిని చేజెక్కించుకునేటువంటి ప్రయత్నం అనేది చేసి సఫలం అయ్యేదానికి ప్రయత్నం చేయండి. ఈ మాసంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది. అందువల్ల మీకు రావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ముందుకు జరుగుతాయి. ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. నష్టం అనేది తక్కువగా
ఉంటూ మీ పనులన్నింటినీ చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. మీరు దృఢ సంకల్పంతో ఉంటారు. విదేశీయానం కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే ఈ మాసంలో 2 భావాలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. 10 భావాలు మధ్యస్థంగాను వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే అనుకూలతలు అనేవి జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధనపరమైనటువంటి సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది. క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. సంతానపరమైనటువంటి సమస్యలు కొంచెం తగ్గుముఖం పడుతాయి. రుణము ఆరోగ్యపరమైనటువంటి విషయాలు మళ్ళీ తలెత్తేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు మీకు కొంత అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగ స్థానం మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడిలో, వ్యతిరేకతలో ఉంది. అందువల్ల ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడాలి అనుకుంటే కుజ భగవానునికి అనేది రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. లాభాలు తగ్గుతాయి, ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గటము, లాభాలు తగ్గటము మీకు నో ప్రాఫిట్ నో లాస్ అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. అయితే గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునేదానికి ఇది సరైనటువంటి సమయము. 12వ భావము, లగ్న భావము, ఈ 2 భావాలు మాత్రం మీకు పూర్తి అనుకూలతతో ఉన్నాయి. శని భగవానుడు మీకు అదృష్టాన్ని ఇస్తూ ఉంటే ఈ మాసంలో సూర్యుడు, కుజుడు, గురువు మీకు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఈ వ్యతిరేకతల నుంచి మీరు తప్పించుకొని బయటపడాలి అనుకుంటే సూర్యునికి, గురువుకి, కుజునికి రెమెడీస్ అనేవి చేసుకోండి అనేది చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే మీన లగ్నము. మీనలగ్న జాతకులకి జూలై నెల 2024 సంవత్సరం అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. ఈ మాసంలో శని భగవానుడు వక్రగతిన వెనక్కి నడుస్తూ ఉన్నాడు. ఈ వెనక్కి నడవటం వల్ల మీకు 2 భావాలు మాత్రమే దెబ్బతిన్నాయి. మిగతా 10 భావాలు, మొత్తం 12 భావాలు కదా, 12 భావాల్లో 2 భావాలు వ్యతిరేకంగాను, 10 భావాలు అనుకూలంగాను ఉన్నాయి. నిజంగా ఈ 10 భావాలు మీకు కలిసి రావటం అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఫలితాలు సూచిస్తూ ఉంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. తెలివిగా వ్యవహరిస్తారు. మీరు మాట్లాడేటప్పుడు మీ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది అని ఎదురు వాళ్ళు గుర్తిస్తారు. అంటే ఏదో ఒక విషయం ఉంటేనే మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటలు అంటే ఏదో మాట్లాడుతున్నారు అన్నట్లుగా కాకుండా దాంట్లో ఒక మంచి విషయం అనేది ఉంటూ ఉంటుంది. అంటే ఒక అవగాహనతో మాట్లాడతారు. ధనపరంగా బాగుంది. కుటుంబ వాతావరణం బాగుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు మీకు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే అక్కడక్కడ తగ్గటమే మంచిది. ఇక చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక మాతృమూలకంగా అనుకూలతలు, విద్యార్థులకి అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. క్రీడాకారులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. మానసికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ప్రేమికులకి బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది. కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండండి. సంతానపరంగా కూడా అనుకూలతలు ఉన్నాయి. రుణము, రోగము ఈ విషయాల్లో మాత్రం మీకు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొత్త రుణాలు తీసుకునేటప్పుడు కానీ, రుణాలు తీర్చేటప్పుడు కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తలు అనేవి అవసరం. తర్వాత వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీకు పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతున్నాయి. విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఆనందకరమైనటువంటి జీవితాలు అనేది చూస్తారు. ఇక పుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పెద్దలు, గురువుల యొక్క ఆశీర్వాద బలం కూడా మీకు చక్కగా ఉంది. ఉద్యోగపరంగా అనుకూలతలనే ఉన్నాయి. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అయినా మీకు అనుకూలంగానే జరుగుతాయి. మీకు నచ్చిన విధంగానే ట్రాన్స్ఫర్ జరుగుతాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగ సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక 11వ భావం, 12వ భావం మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే ఖర్చులు అధికంగా ఉండటము, లాభాలు మాత్రం రాకపోవటము. అంటే ఖర్చులేమో అధికము, వచ్చేదేమో తక్కువ, ఇలా ఉండటము. ఇక స్నేహితులతో కానీ, బంధువులతో కానీ వాదులాటలు ఇలా కనిపిస్తూ ఉన్నాయి.
అందువల్ల ఫైనాన్షియల్ విషయాల్లో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కంటే తక్కువ లాభాలే వస్తాయనే విషయాన్ని గ్రహించండి. మీరు శని భగవానుని కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఈ మాసంలో శని వక్రంలో ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి వక్రగతిలో వ్యతిరేకంగా ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా జరగాలంటే ఈ మాసంలో మీరు శని భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.